మళ్ళీ స్క్రూ డ్రైవర్ తాగానండి, చాలా బాగుంది. ఏమండి ఒక గేమ్ ఆడదామా? గేమా? అంత్యాక్షరి. నాకు పాడటం రాదండి. నేను కాలేజీ పోటీలో పాడినప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారండి, ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వద్దులేండి, మీది నాది కూడా నేనే పాడేస్తాను, ఓకేనా? రా వెన్నెల దొర కన్నియను చేరా, రా రా రావోయి సందమామ మా వింతగా దవినుమా. మీరు 60+ పాటలు పాడుతున్నారేంటి? నేను 40+ కదండి. ఇప్పుడైతే మీకు కొత్త పాట పాడతా, గుర్తెట్టుకోండి. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె తీగ అల్లుకున్న రోజు, నీతో చెప్పాలని నిన్న కోరే వర్ణం వర్ణం. వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన భాగంలే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. చిలకమ్మ నిన్నోరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తారాసించే మోసల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసిని నీతో పొందుకోరిని ఉండాలని నీ తోడు చేరింది ఈనాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. నీవేనంట నా తలపు నవలపు నీదేనంట పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కానీ రాదు సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈ సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం.
ఆ జానుగాడు ఏంట్రా మన రాజాగన్నకు డబ్బులు ఎగ్గొట్టి అంత ఖుషిగా తిరుగుతుండో? అచ్చం అలాగే ఉన్నాడు. అట్లానే ఉండడం కాదురా, గాడే భయంతో భయపడి మారువేషంలో తిరుగుతున్నాడంట. హెయిర్ స్టైల్ మార్చినంత మాత్రాన సంజావుదా? అన్నకి ఫోన్ చేద్దామా? అన్నొచ్చేలో పాటు జంప్ అయితే అందుకే గాడిని ఇప్పుడే ఖతం చేసి అన్నకి గిఫ్ట్ గా ఇద్దాం. మరి వాడు కాకపోతే మన ఖాతాలో ఇంకొక పాగలగాడు ఖతం. అయితే వేద్దాం అండి. పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడతానికి బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అరటిపళ్ళు కాదండి, పుచ్చకాయలు. అవునా, పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినలేనండి? నంబర్ 1 అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ఆ ద్రాక్ష పండు అండి, ఈగలేటాయి బాబు. ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దాని పండ, యాప పండ, అరటి పండ? ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా. అయిపోయావరా నువ్వు? I watch your flip side, I get your back side. అయ్యి బాబాయ్, ఇదేమంటారు బాబు? అరటిపళ్ళు చంపేస్తారండి. I watch your flip side, I get your back side. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచిపోయింది, గోచిపోయింది. అదేమైనా కోహినూరు వజ్రమా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటి అది? మనసు సార్, మనసు. సార్ నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్. రైతు బజార్ లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతావనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా, చెప్పు. ఏం లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్పా? పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అందం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వరని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తా అండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐకి చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి. అదిగా సార్, నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. తింటే తిన్నాడు కానీ అరటిపండు గురించి వీడి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. వీడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలద్దు. క్యాచ్ క్యాచ్. అమ్మో, ప్రవళిక్ గారు, ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు.
షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు